భారతదేశ ఆయుర్వేద ప్రముఖుడు టీవీ గోపాలాచార్యులని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఆయుర్వేద మార్తాండ దివి గోపాలాచార్యులు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తర్వాత గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. గాంధీ మండల వెంకటకృష్ణారావు గారు గాంధీ మండల వెంకటకృష్ణారావు గారు सर्वस्तोमो दिरात्रोत्तम महद्भवति सर्वस्याप्ते सर्वस्यजित्यै सर्वमेव तेना 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికే అవకాశం కలగడం అంతకంటే గొప్పది. ఎందుకంటే దేశం అంటే సామాన్యమైన ప్రాంతం కాదు. భారతదేశంలో ఒక చిన్న ప్రాంతానికి ఉన్న విశిష్టత, ఆ చిన్న ప్రాంతంలో జన్మించి తెలుగు జాతి వైభవానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తులు ఈ ప్రాంతంలో జన్మించారన్న విషయం మనకే తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం. మనకు ఒక మహోన్నతమైన వారసత్వం ఉంది. ఆ వారసత్వాన్ని యువత అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవాలంటే ఈ గడ్డ మీద పుట్టిన మహానుభావుల గురించి వారు తెలుసుకోవాలి. ఆ మహానుభావులు వివిధ రంగాల్లో ఉన్నారు. ఆ వివిధ రంగాల్లో ఉన్నవారు తెలుగు జాతి చరిత్రని సువర్ణ అక్షరాలతో లిఖింపజేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు విగ్రహాలు పెడుతున్నాం అంటే వారి స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలి. వారిని మించిన వాళ్ళం మనం కావాలి. భవిష్యత్ చరిత్రలో మన పేరు కూడా లిఖింపబడాలని చెప్పిన ఒక ఆలోచన మనలో కలిగితే మళ్ళా మనందరం కూడా తెలుగు జాతి చరిత్రను తిరగరాయగలుగుతాం, తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతాం అన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అందుకోసం విగ్రహాలు తప్ప వేరే కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. వచ్చారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని సంస్కృత కళాశాలలో ఆయుర్వేద వైద్య విద్యార్థిగా విద్యాభ్యాసం చేశారు. 1893లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఆయా ప్రాంతంలో ఉన్న ప్రకృతి వనరులను, మూలికలను క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకున్నారు. ఆ సమయం 1894-95. కలరా ప్లేగు వ్యాధులు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. బెంగళూరులోని థియోసాఫికల్ సొసైటీ వారి ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చాలా కాలం వైద్య సేవలను అందిస్తూ ప్రత్యక్ష శాస్త్రానుభవం